హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ నేను దుబాయ్లో ఫేమస్ అయిన దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంకి అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. చాలా 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 బాగుంటుంది ఈ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం అన్నమాట. మేమైతే ట్యాక్సీలో వచ్చాం అండ్ మెట్రో కూడా రావచ్చు. డైరెక్ట్ మ్యూజియం దగ్గర లోపల ఆపుతుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. సో అది అన్ని సైడ్స్ నుంచి అవైలబుల్గా లేదు. సో మేము అందుకే ట్యాక్సీలో వచ్చాం. ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్సీసే చాలా బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఓవరాల్ దుబాయ్ మ్యూజియం అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఈ మ్యూజియం మనకి ఓవెల్ షేప్లో అయితే ఉంటుంది. ఈ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 2071లో దుబాయ్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటుందో దాని గురించి మొత్తం ఈ మ్యూజియంలో అయితే ఉంటుంది. టికెట్ కాస్ట్ ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఆఫ్లైన్లో అయితే. బట్ మేము ఆన్లైన్లో తీసుకున్నాము. 159 దిరామ్స్ అయితే పడుతుంది అనమాట. అంటే అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 4000 ఒక్కరికి. 4 ఇయర్స్ బిలో వాళ్ళకు మాత్రం ఫ్రీ ఉంటుందండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటుంది. విత్ సర్టిఫికెట్ అయితే ఉండాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళకు కూడా ఫ్రీ అయితే ఉంటుంది. సడన్గా మీరు అక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోండి, కొద్దిగా తక్కువ పడతాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఫ్లయింగ్ ఫిష్ అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఫ్లయింగ్ ఫిష్. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లోపల కానీ బయట కానీ ఇంటీరియర్ మొత్తం అరబిక్ వర్డ్స్తో అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మనకి దుబాయ్ షేక్ ఉంటారో, అదే దుబాయ్ కింగ్ ఉంటారు కదండి, ఆ కింగ్ చెప్పిన మాటలు కానీ శ్లోకాలు కానీ అవన్నీ అరబిక్లో వర్డ్స్లో మొత్తం రాసేసి ఉంటాయి అన్నమాట. వాటికి మొత్తం లైటింగ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్లయింగ్ ఫిష్ అనేది 2 అవర్స్కి ఒకసారి వీళ్ళు ఫ్లై చేస్తూ ఉంటారనమాట. అండ్ ఫ్లయింగ్ ఫిష్ ఒకటి అండ్ ఫ్లయింగ్ ఆక్టోపస్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ జెల్లీ ఫిష్ కూడా ఉంటుందంట. సో మేము ఉన్నప్పుడు మాత్రం ఫ్లయింగ్ ఫిష్ అనేది ఉంది. చాలా చాలా బాగుంది. మా జస్వికాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నా పైకి వచ్చినప్పుడు నేను వీడియో తీసుకున్నాను. చాలా బాగుండే అది. అసలు నిజంగా ఫ్లయింగ్ ఫిషెస్ అంటే ఇలాగే ఉంటాయా అని అనిపించింది. సో ఇక్కడ మనకి పర్ఫ్యూమ్ మనకి ఇష్టమైన ఫ్లేవర్స్తో మనకి ఇష్టమైన స్మెల్స్తో వాళ్ళు వెంటనే తయారు చేసి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. మీరు వస్తే తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది రోబో కాఫీ తయారు చేసి ఇస్తుంది అనమాట. రోబోట్ అనమాట. మనం జస్ట్ అక్కడ స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేస్తే మనకి ఏ ఫ్లేవర్స్ కావాలో ఆ ఫ్లేవర్స్ చెప్తే అది వెంటనే సెకండ్స్లో రెడీ చేసి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారండి, ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా సేల్లో ఉంటున్నాయి. మీకు కావాలంటే వెళ్ళచ్చు. బట్ టూ కాస్ట్లీ ఉంటాయి, ముందే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఇలా బ్యాండ్స్ ఇస్తారనమాట. ఇవే టికెట్స్ అండి. మా జస్వికాకి ఏది అని అనుకున్నాం, బట్ లాస్ట్లో కిడ్స్కి కూడా ఆ బ్యాండ్స్ అనేది ఇస్తారు. సో వీటి యూజ్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. సో మేము ఎంట్రీ అయ్యామన్నమాట లోపలికి. సో ఈ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం అనేది 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళంగానే డిస్ప్లేలో ఇలాగ వస్తుందన్నమాట. తను వెల్కమ్ చెప్తూ దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం స్పేస్కి. 600 కిలోమీటర్స్ పైకి వెళ్తున్నాం అబౌవ్ ద ఎర్త్.
ఇందాక నేను చెప్పాను కదండీ! ఇది 7 ఫ్లోర్స్ ఉంటుందని. పైకి వెళ్తున్నప్పుడు, కిందకొస్తున్నప్పుడు ఇది స్పేస్‌లో వెళ్ళి వచ్చినట్టుగా క్రియేట్ చేశారు. చాలా బాగుండే. మనం ఇలా పైకి వెళ్తుంటే స్పేస్ ట్రావెలింగ్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మూమెంట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ కొంచెం షేకీ అవ్వడం, చిన్న సౌండ్స్ రావడం, రాకెట్ ఎలాగైతే పైకి వెళ్తే ఎలాగైతే వస్తుందో అలా ఉంటుంది. బట్ మనకు కూడా కనిపిస్తుంది సైడ్స్‌కి ఇలా పెద్ద పెద్దగా పెట్టారు కదండీ స్క్రీనింగ్ లాగా, వాటి మీద మనకి తెలుస్తుంది. సో ఇది మనం పైకి వెళ్తున్నట్టుగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. కిడ్స్ కూడా ఏమంత భయపడరండి, నార్మల్‌గానే ఉంటుంది. వాళ్ళకు కూడా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇది ఏంటంటే ఫ్యూచర్‌లో స్పేస్‌లో యూజ్ చేసేదన్నమాట ఇది. ఇవన్నీ అర్థం కావడానికి మనకి సైన్స్ అంటే ఇష్టం ఉండాలి. లేదంటే స్పేస్ ట్రావెలింగ్ మీద రీసెర్చ్ అయినా చేసుండాలి. అలా చేసే వాళ్ళకి ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయన్నమాట. నాకు కొంచెం అర్థం కాలేదు. బట్ ఇక్కడ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి. చూసారా ఇదంతా మన ఎర్త్ మీద అన్నమాట. చాలా బాగా చేశారు ఇదంతా. మనం ఇప్పుడున్నది స్పేస్‌లో అండి. సో ఇదంతా స్పేస్‌లో అన్నట్టు క్రియేట్ చేశారు. మనం 600 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ ఉన్నాం కాబట్టి సో పైకి వచ్చినప్పుడు ఇవన్నీ క్రియేషన్ అయితే చేశారు. చాలా బాగా అద్భుతంగా చేశారు. కిడ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ చూసి. సో ఈ రోబోటిక్స్ అనేవి కళ్ళు మూస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ అసలు అంత టెక్నాలజీ అన్నమాట. ఫ్యూచర్లో ఎలాగ యూస్ అవుతాయి ఏంటి అని. మనకి హ్యాండ్కి టికెట్గా ఒకటి బ్యాడ్జ్ అయితే ఇచ్చారు కదా, అది ఇక్కడ స్కాన్ చేస్తే మనం స్పేస్ సూట్లో ఎలా ఉంటామని చూపిస్తుంది మన ఫేస్తో. బాగుంటుంది ఇది కూడా, కిడ్స్కి బాగుంటుంది. అండ్ మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట రాకెట్లో. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఫ్యూచర్లో చెట్లకి నీళ్ళు ఎలా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక షో జరుగుతుంది. ఇవన్నీ స్టెమ్ సెల్స్ అన్నమాట. సో చాలా బాగుంది. వాటి ద్వారా వాటర్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఈ జార్స్లో ఉన్నవి, లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ యానిమల్ డిఎన్ఏస్ అన్నమాట. అండ్ రైట్ సైడ్లో ఉన్నవన్నీ ప్లాంట్స్ డిఎన్ఏస్ అన్నమాట. మీకు దగ్గరగా చూపిస్తాను. సో చాలా బాగుంటుంది చూడండి. ఇది టార్టాయిస్, ఎంత బాగుంది చూసారా. ఇవన్నీ యానిమల్స్ అన్నమాట. యానిమల్ డిఎన్ఏస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్యూచర్లో అంటే ఎగ్జైట్ అవుతాయి కదండి, ఇవన్నీ చనిపోయేటప్పటికి ఇవన్నీ వీటి డిఎన్ఏలతో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ అనేది చేసి మళ్ళీ వాటిని పుట్టిస్తారనమాట. సో అలా ఈ ఫ్యూచర్ మ్యూజియంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడండి, నేను చూపించింది ఎలిఫెంట్ డిఎన్ఏ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ అసలు వీడియో తీయనీయలేదు, బట్ నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళకి. సో అప్పుడు ఓకే అన్నారు. బట్ అస్సలు టచ్ చేయకూడదు, చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి, అసలు పట్టుకొని ఇవ్వకండి. పిల్లలు కూడా అర్థమవుతాయి కొన్ని. ఇవన్నీ బర్డ్స్ అన్నమాట.
చూడండి ఇక్కడ మన హ్యాండ్ది బ్యాండ్ స్కాన్ చేస్తే ఇక్కడ చెట్లు ఇలాగ పుడతాయన్నమాట. సో అలాగ టెక్నాలజీ అనేది చేశారు, చాలా బాగుంది ఇది కూడా. సో ప్లాంట్స్కి వాటర్ అనేది సెల్స్ ద్వారా ఇక్కడ ఇస్తారనమాట. అంటే 2071లో ఒకవేళ వాటర్ అనేది మొత్తం పోతాయి కదండి, ఉండవు కదా, మనం యూస్ చేసే వాటర్ అనేది ఫ్యూచర్లో ఉండవు కాబట్టి సో ప్లాంట్స్కి సెల్స్ ద్వారా వాళ్ళు వాటర్ అనేది ఇస్తారనమాట. సో అప్పుడు ఎలా గ్రో అవుతాయి ట్రీస్ అనేది ఇక్కడ చూపిస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక థెరపీ లాగా ఉంటుందన్నమాట. అంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా రోగాలు వచ్చినా, ఫీవర్స్ వచ్చినా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇదంతా మెంటల్ హెల్త్ గురించి ఒక ఫ్లోర్ అయితే ఉంటుందన్నమాట. ఇదంతా ఏదో అనుకొని అందరు ఎగురుతున్నారు. మా జస్విక్ అయితే ఫుల్ హ్యాపీ అయింది. బట్ ఇది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళకి థెరపీ లాగా ఇది పనిచేస్తుందట ఫ్యూచర్లో. బట్ ఇవన్నీ చూస్తే మనకి నవ్వు రావచ్చు, బట్ ఫ్యూచర్లో మనకి ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉండవండి. సో మెంటల్ హెల్త్ కానీ థెరపీస్ కానీ ఇలాగే ఉంటాయి, అన్ని బెల్ సౌండ్స్తో వైబ్రేషన్స్తో ఇది మొత్తం ఇలాగ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అన్నీ ఎలాగుంటాయి అంటే ఏం జరుగుతాయి ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అన్నీ సన్ నుండి సోలార్ ఎనర్జీ తీసుకొని ఎలా ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫ్యూచర్ వెహికల్స్ అండి. ఇది కూడా బైస్కిల్ అంటే ఫ్యూచర్ బైస్కిల్. ఇది హ్యాండ్స్, రోబోటిక్ హ్యాండ్స్. మీకు ఇప్పుడు ఒక చూపిస్తాను, ఇది చూసారా అండి, బొటానికల్ యాంట్ అన్నమాట. ఎలా ఉంటుందో చూసారా, అసలు యాంట్ అంటే చీమ చూసారా ఎలా ఉందో. ఇది ఏంటి ఆక్టోపసో సంథింగ్ మరి టాటాయిసో. ఇది సైబర్ డాగ్. అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి. సైబర్ డాగ్తో నేను డ్యాన్స్ కూడా వేశాను, చాలా బాగుంటుంది. ఇది ఈగిల్ అన్నమాట. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే దుబాయ్ మొత్తం ట్యాక్సీస్ అనేది ఫ్లై అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే కింద రోడ్డు మీద అసలు ఏవి నడవవు, మొత్తం ఫ్లైలోనే అంటే ఆకాశంలోనే మొత్తం తిరుగుతూ ఉంటాయి ట్యాక్సీలు అనేవి. ఫ్యూచర్లో ఎర్త్ నుండి స్పేస్కి టూరిజం అనేది డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఫ్యూచర్లో దుబాయ్ టెక్నాలజీ అంత ముందుగా ఉందండి. సో అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోబోటిక్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫ్యూచర్ టాయ్స్ అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్గా, ఫుల్ కాస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టు అన్ని లేబులింగ్ అయితే ఇచ్చారు. సో మనం ఫ్యూచర్ మ్యూజియం నుంచి బయటికి వచ్చామన్నమాట. సో ఇది అవుట్ వ్యూ చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్ టైమింగ్, మీరు 3 o'clockకి మీరు ఇక్కడికి రండి ఈవినింగ్. సో దట్ ఈవినింగ్ టైంలో లైట్స్ అనేది వేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు చాలా బాగుంటుంది, వ్యూ కూడా అదిరిపోతుంది. ఫ్యూచర్లో దుబాయ్లో మొత్తం హ్యాంగింగ్ బిల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సోలార్ నుంచి ఎనర్జీ అయితే తీసుకొని వాళ్ళు హ్యాంగింగ్ బిల్డింగ్స్ అయితే రెడీ చేస్తారనమాట 2071లో. సో ఇది పక్కా అండి. సో హై జనరేటెడ్గా ఉన్నారు దుబాయ్ వాళ్ళు. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది కొంచెం అర్థం కాదు కాబట్టి. బట్ ఎవరైతే ఈ సైన్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు, స్పేస్ ట్రావెలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఇవి చాలా బాగా అర్థమవుతాయి అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అందరూ చూడాలండి, ఇలాంటి ప్లేసెస్ మన ఇండియాలో లేవు. ఇది టాప్ టెక్నాలజీతో తయారు చేశారు ఇవన్నీ. సో చాలా చాలా బాగుంది. మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి కిందకి రాగానే సైబర్ డాగ్ చూసారండి, ఎంత బాగుందో. సో ఈ డాగ్స్ అనేవి ఫ్యూచర్లో ఉండవు అనమాట. ఇది పోలీస్ కుక్క, అదే సైబర్ డాగ్. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది మా జస్విక, దాంతో డాన్స్ వేసింది.
సో చాలా బాగుండే. సో ఏది చెప్తే అది చేస్తుంది డాగ్. సో నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో మేము సైబర్ డాగ్తో డ్యాన్స్ వేసాం. బట్ మా హస్బెండ్ మిస్ అయ్యారు ఇక్కడ. సో తను పైన ఏదో సంథింగ్ చూడ్డానికి వెళ్ళారు. బట్ తను ఉంటే బాగుండే. సో దానికి టైం అయిపోయింది అనమాట అప్పటికి. సో ఇంకా మేము ఎట్లయినా దిగుదామని చెప్పేసి మేము దిగాం. సో వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. సో ఇదండి మన ఫ్యూచర్ మ్యూజియం గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.